మేడం మీరు మాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పారు కదా, దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. దానికి కొంచెం ఆల్టర్నేటివ్ గా ఏమన్నా నేను బేస్ చేయగల బడ్జెట్ లో చెప్పగలరా? ఓకే. మీకు హై బడ్జెట్ లో ఉన్న దానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ప్రొడక్ట్స్ అయితే కొన్ని అయితే ఇవాళ శాంపిల్ కి ఒక 5 చెప్తాను. ఓకే, వాటిల్లో వచ్చేసరికి ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే వచ్చేసరికి మిల్క్ గ్రిప్ ప్రైమర్ ఉంటుంది. అది వచ్చేసరికి 5600 ఉన్నది. బట్ ఎల్ఫ్ అని చెప్పేసి ఒక ప్రైమర్ ఉంటుంది. సేమ్ కలర్ అదే, స్ట్రక్చర్ అదే, అంతా అలానే ఉంటది. బట్ ఇది వచ్చేసరికి 1300 ఉంటుంది. ఓకే, సెకండ్ వచ్చేసరికి మనకి కన్సీలర్ లో వచ్చేసరికి టార్ట్ అనేది హైయెస్ట్ బ్రాండ్. సో రేట్ కూడా బడ్జెట్, హెవీ బడ్జెట్. ఆ బడ్జెట్ వచ్చేసరికి 5900 అంటే 6000 అరౌండ్ ఉంది కుడి ఎడమ. దానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేది లారియల్ వచ్చేసరికి ఇది 800 చేంజ్ ఉంటుంది. బట్ కానీ రెండు కూడా స్ట్రక్చర్ సేమే ఉంటది, అదే క్రీమీ బేస్ లో ఉంటుంది, అదే ఇదిలో ఉంటుంది. అండ్ మనకి వచ్చేసరికి డ్రైనెస్ కూడా రానివ్వదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫౌండేషన్స్ వచ్చేసరికి హాలీవుడ్ ఫిల్టర్. ఇది వచ్చేసరికి 5000 అబోవ్ ఉంటుంది. బట్ దానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేది మనకి ఎల్ఫ్. ఇది కూడా అంతే, చాలా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది, 1300 అరౌండ్ ఉంటుంది. నార్స్ లో బ్లష్ వచ్చేసరికి సేమ్ కలర్ సేమ్ ఇదే. నార్స్ బ్లష్ వచ్చేసరికి 3000 అబోవ్ ఉంటుంది. సేమ్ కలర్ సేమ్ స్ట్రక్చర్, O2O అని ఉంటుంది. అదైతే 500 రూపీసే ఉంటుంది మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసరికి. తర్వాత మేకప్ ఫిక్సర్ వచ్చేసరికి ఏ బ్రష్ లో మేకప్ ఫిక్సర్ చాలా హై బడ్జెట్ అనమాట, చాలా బాగుంటుంది కదా. అది 4000 అరౌండ్ ఉంది. సేమ్ డూప్ అనే చెప్పాలి. ఆల్టర్నేట్ గా ఫరెవర్ 52 లో మనకి మేకప్ ఫిక్సర్ ఇది వచ్చేసరికి 800 మాత్రమే ఉంటుంది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. సో ఈ 5 ప్రొడక్ట్ కూడా హై బడ్జెట్ కి ఆల్టర్నేట్ గా మన బడ్జెట్ ఫ్రెండ్లీ.